చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో గల్లా జయదేవ్ మాట్లాడారా, లేకపోతే గల్లా జయదేవ్తో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడారా? ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామా ఒక ఎత్తు అయితే, ఇక్కడ కేసినేని నాని తెలుగుదేశానికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఒక ఎత్తు అయితే, కరెక్ట్గా అదే టైంకి ఇది ప్రచారంలోకి జరుగుతుంది. వాస్తవంగా గల్లా జయదేవ్ అయితే గుంటూరు నుంచి పోటీ చేయనని ఎప్పుడో చెప్పేశారు. అలా చంద్రబాబు గారి మీద వ్యతిరేకత లేదు, తెలుగుదేశం పార్టీ మీద కూడా వ్యతిరేకత లేదు. కానీ ఇక్కడ రాజకీయాలు చేయడం ద్వారా అనవసరంగా తనకి వ్యాపారాలు దెబ్బతీసుకోవడం, లేనిపోని విచిత్రాలు ఎందుకు అన్నటువంటి ధోరణిలో ఉన్నారు. ఆయనకి సొంతూరేమో చిత్తూరు, తిరాజు వస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి గుంటూరు నుంచి ఎంపీగా చేపిస్తున్నారు. ఇక్కడ మొత్తం 5 ఏళ్లలో ఆయన 5 ఏళ్లతో లెక్క పెట్టుకోవచ్చు ఎన్నిసార్లు వచ్చారన్నటువంటి ఆ స్థితిలో ఉన్నారు. కానీ అట్లాంటి వ్యక్తిని ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిశారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవమో తేలాలి.